మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి హిప్నటిజం గురించి తెలుసుకుంటున్నాం కదా. హిప్నటిజం గురించి తెలుసుకునే ముందు మనం మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది, కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఈ రెండు పరస్పరం ఎలా సహకరించుకుంటూ ఉంటాయి, ఈ రెండిటి మధ్యలో ఉండే ఆ తెర ఏం పని చేస్తుంది అని తెలుసుకున్నాం. ఆ తరువాత ఒక మనిషి ఎలా హిప్నటైజ్ అవుతాడు, వైద్యులకు ఈ హిప్నటిజం అనేది ఎలా ఉపయోగపడుతుంది, హిప్నటిస్ట్ తన మాటల మీద తను హిప్నటైజ్ చేసే వాళ్లకు నమ్మకం కలగడం కోసం ఏం చేస్తాడు అని తెలుసుకున్నాం. అలాగే సెల్ఫ్ హిప్నటిజం వల్ల మనకి కానీ ఇతరులకు కానీ ఎటువంటి నష్టము కలగదని, ఇంకా బోలెడు లాభాలే కలుగుతాయి అని తెలుసుకున్నాం. ఈరోజు మరి మనం ఇంకొంచెం డీప్గా ఈ సెల్ఫ్ హిప్నటిజం అంటే ఏమిటి, దీన్ని ఎలా అభ్యసించాలి, అసలు ఇది ఏమిటి అన్నది చూద్దాం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనలో ఇద్దరుంటారు అని, ఒకడిలో ఇద్దరంగా ఉన్నాము మనం అని తెలుసుకున్నాం కదా. సో ఆ ఇద్దరిలో ఒకరెవరు, సబ్ కాన్షియస్ మైండ్ అయితే ఇంకొకళ్ళెవరు, కాన్షియస్ మైండ్. సో ఈ రెండైన మనం విడివిడిగా ఎవరికి వారే అన్నట్లు కాకుండా ఒకరి కోసం మరొకరిగా ఇద్దరూ పనిచేసి పరస్పర సహకారాలు అందించుకోగల వీలు ఉంది. అవునా? ఈ రెండు పరస్పరం సహకరించుకోకపోతే మనం అసలు పని చేయగలమా? పని చేయనే లేము. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అన్ని జ్ఞానాలను జాగ్రత్తగా స్టోర్ చేసుకునే, పదిలపరుచుకునే ఒక గొప్ప మహనీయుడు అనవచ్చు. ఒక గొప్ప లైబ్రరీని సంరక్షిస్తున్న అధికారి లాంటి వాడు అని అనవచ్చు. సో ఈయన ఎప్పుడు ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా ఆ స్వస్థలంలోనే ఉంటూ తన జ్ఞాన పరిరక్షణ తప్ప మరే పని పెట్టుకోకుండా కేవలం కొన్ని ఆజ్ఞలతో, కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో ఇంకొకరి ద్వారా సర్వకార్యాలు నడిపిస్తూ ఉండేవాడుగా చెప్పుకోవచ్చు. అవునా? సబ్ కాన్షియస్ మైండ్ చేసేది అదే కదా. సో మన కాన్షియస్ మైండ్ అంతగా జ్ఞాపక శక్తి లేని, లేక అతి తక్కువ జ్ఞాపక శక్తి ఉన్న, అతి తక్కువ శిక్షణతో జీవిస్తున్న ఒక వ్యక్తిగా మనం ఊహించుకోవచ్చు. ఇతడు పొట్టివాడే కానీ గట్టివాడై ఉంటాడనమాట. చకచకా పనులు చేసేస్తూ, ఉత్తినే ఉద్వేగాలకు లోనవుతూ, ఒకే విషయం మీద నిలకడగా ఉండక అటు ఇటు గెంతుతూ, తనకు అవసరమైన జ్ఞానాన్ని, సలహాలను సబ్ కాన్షియస్ మైండ్ నుంచి పొందుతూ జీవిస్తూ ఉంటాడనమాట. దురదృష్టవశాత్తు లేదా అదృష్టవశాత్తు ఇది ఇలాగే నడుస్తుంది. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి సమాచారం అంత ఈజీగా బయటికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది మనుషులకు తాము భూమి మీద ఏ సమయంలో జన్మించారో గుర్తుకు రాదు. కానీ ఇలాంటి జ్ఞానం సబ్ కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉన్న, యోగ నిద్ర ఆవహించి ఉన్న ఓ మనిషిని కాలం వెనక్కి నడిపించి అతను పుట్టక ముందు ఏమి జరుగుతూ ఉండేదో స్పష్టమైన జ్ఞానాన్ని బయటికి లాగవచ్చు. అంటే మన పాస్ట్ లైఫ్స్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ అనుభవం అత్యంత ఆశ్చర్యకరంగా, ఉత్తేజపూరితంగా ఉండేదైనా దాని గురించి ఈ ఒక్క ప్రస్తావన తప్ప లోతుగా దీని గురించి మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసుకోవడం లేదు. మనకు కొంచెం ఉత్సాహం కలగడం కోసం మాత్రమే ఈ విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకున్నాం. అయితే వరుసగా ఓ వ్యక్తిని అనేక సార్లు యోగ నిద్రలో పంపించి, అంటే హిప్నటైజ్ చేసి ఒక్కో సంవత్సరం వెనక్కి తీసుకెళ్తూ చివరకు
అతడు జన్మించే సమయానికి ఇంకా వెనక్కి కూడా తీసుకెళ్ళి అప్పటి విషయాలను కూడా గ్రహించే వీలుంటుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆ మనిషిని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో అతడు మళ్ళీ ఈ భూమి మీద ఎప్పుడు జన్మిస్తాడో అప్పటి భవిష్య దర్శనాన్ని కూడా సంపాదించవచ్చు. సో, ఈరోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనంతట మనము యోగ నిద్రా స్థితిని పొందే పద్ధతిని మనం నేర్చుకోవాలి. సో, మామూలుగా ఒక మనిషి ఇంకొకరిని యోగ నిద్రలోకి పంపవచ్చు. కానీ మనంతట మనమే ఈ స్థితిని ఎలా పొందాలి అన్నది చూద్దాం. మనలో చాలామందికి ఇంకొకరి వద్దకు వెళ్ళి వారి ఆధీనంలోకి వెళ్ళి యోగ నిద్రా స్థితిని పొందాలని అనిపించదు కదా! వారి దయను పొందాలని అనిపించదు. ఎందుకంటే సిద్ధాంతం ప్రకారం నిర్మలంగా ఉన్నతాశయాలుండే ఏ హిప్నటిస్టు ఇంకొకళ్ళకు హాని కలిగించడు. కానీ ఇక్కడ మనం నిశ్చయంగా ఒక్క విషయం చెప్పుకోవాలి. అదేమిటి అంటే, ఇలాంటి పరిస్థితుల్లో కొంత స్వభావం మార్పు చెందుతుందని, పరిపూర్ణమైన శ్రేయస్సు మాత్రం చాలా అరుదుగానే కలుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందుకే మనం బయట ఎవ్వరి దగ్గర కూడా హిప్నటిజం అనేది చేయించుకోకూడదు. మనకి మనము ఈ సెల్ఫ్ హిప్నటిజం లేదా యోగ నిద్రా స్థితిని ఎలా సాధించాలో నేర్చుకొని మనకి మనం చేసుకోవడం వల్ల మనకి మనం ఎటువంటి హాని కలిగించుకోము, ఇతరులకి కూడా ఎటువంటి హాని కలిగించలేము. ఒక హిప్నటిస్ట్ హెల్ప్‌తో యోగ నిద్రలోకి వెళ్ళిన వాడు జీవితాంతం ఆ హిప్నటిస్ట్ సూచనలను, సలహాలు నమ్మగలిగే స్థితిలోనే ఉండిపోతాడు. ఈ కారణం వల్లే రాంప ఎవ్వరికీ యోగ నిద్రను లేదా ఈ హిప్నటిజంని అస్సలు రికమెండ్ చెయ్యరు. వైద్య చికిత్స కోసం ఈ యోగ నిద్రను తీర్చిదిద్దేంత వరకు మరికొన్ని జాగ్రత్తలను ఈ యోగ నిద్ర కోసం తీసుకోవడం మంచిది అని రాంప చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వైద్యుడు తనంతట తానే ఓ పేషెంట్‌ని హిప్నటైజ్ చేయకూడదు. కనీసం మరో 2 డాక్టర్లు ఈ యోగ నిద్ర చికిత్స జరిగేటప్పుడు నిశితంగా పరీక్షిస్తూ ఉండాలి అని ఖచ్చితంగా చెప్తారు రాంప. ఇంతే కాకుండా మరొక చట్టం కూడా వస్తే బాగుంటుంది అంటారు రాంప. ఈ చట్టాన్ని అనుసరించి హిప్నటిజంను ప్రాక్టీస్ చేసే డాక్టర్లందరికీ కూడా హిప్నటిజం ద్వారానే ఓ బలమైన సూచనను వాళ్ళ అంతరంగంలోకి ఏర్పరచాలి అంటారు. అయితే ఈ హిప్నటిజంను దుర్వినియోగం చెయ్యము అని, లోకోపకారం కోసమే ఈ హిప్నటిజంను మేము చేస్తాము అని ఆ డాక్టర్లు వాళ్ళ అంతరంగంలోకి ఈ మాటలు చొచ్చుకొని పోయేలా వారిని, ఆ డాక్టర్స్‌ని హిప్నటైజ్ చేయాలి అంటారు. ఇంతేకాక ఈ డాక్టర్లు ప్రతి 3 ఇయర్స్‌కి ఒకసారి మళ్ళీ హిప్నటైజ్ చేయించుకొని ఈ నియమాన్ని, ఈ రూల్స్‌ని, ఏం రూల్సు? హిప్నటిజంని దుర్వినియోగం చేయము, లోకోపకారం కోసమే దీన్ని యూజ్ చేస్తాము అనే ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేటట్టు చేయాలని, తద్వారా మాత్రమే రోగులకు జీవితాంతం రక్షణ లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు రాంప. జీవితాంతం ఆ రోగులందరూ ఈ డాక్టర్ల దయాధీనం మీదే బ్రతకాల్సి ఉంటుంది. వైద్యులలో ఏ కొద్ది మందో తప్ప మిగతా వాళ్ళందరూ గౌరవనీయంగానే, నైతికంగానే, ఉన్నత విలువలతోనే ఉంటున్నారని రాంపాకి తెలుసు, మనకి కూడా తెలుసు. అక్కడక్కడ కనిపించే కొన్ని చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న డాక్టర్లు నిజంగానే కారు నలుపుతో కనిపిస్తూ ఉంటారు. వారి గురించే ఇక్కడ రాంప టెన్షన్ అంతా అన్నమాట. సో, ఇక మనం ఈ స్వయం యోగ నిద్ర, సెల్ఫ్ హిప్నటిజంను నేర్చుకునే ప్రయత్నం చేసేద్దాం. సో, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా
జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనలో దాచిపెట్టబడి ఉన్న అనూహ్య శక్తులను, సామర్థ్యాలను బయటికి తీసే ఓ తాళం చెవి మనకు లభించినట్లే. సో, జాగ్రత్తగా అధ్యయనం చేయకపోతే పనికిరాని కొన్ని శబ్దాల గోలను భరించి మన సమయాన్ని వృధా చేసుకున్నట్లే అవుతుంది. జస్ట్ ఏదో వింటారు, టైం వేస్ట్ అయిపోయింది వదిలేస్తారు అంతే. కానీ సరిగ్గా అర్థం చేసుకొని విన్నదాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు మనలో ఎంత శక్తి ఉంది, మన సామర్థ్యం ఎంత గొప్పగా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. అయితే ఈ స్వయం యోగ నిద్రని ప్రాక్టీస్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నిటినీ ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా! వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రాసెస్, ఈ మెథడ్ ఎలా చేయాలి, ఏమిటి అన్నది మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.